జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఉచిత భోజన వితరణ కార్యక్రమం కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ. ఈనాటి గ్రూపు సభ్యులైనటువంటి బేబీ రాణి గారి బాబు పుట్టినరోజు సందర్భంగా ఈనాడు చిరంజీవి రోహిత్ పాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బేబీ రాణి గారు వారి హస్బెండ్ ఈ భోజన వితరణ కార్యక్రమంలో పాల్గొని హాస్పిటల్ వద్ద ఉన్న పేషెంట్ అటెండెంట్స్కి భోజన వితరణ స్వయంగా వారి చేతులతో చేస్తూ ఉన్నారు. పిల్లల పుట్టినరోజుకి మనము మన కుటుంబ సభ్యులు విందు భోజనాలు చేసుకోవడంతో పాటు మంచి ఆరోగ్యకరమైన సర్వీస్గా జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి వారి కుటుంబ సభ్యులు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి నెలల తరబడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ అటెండెంట్స్కి ఇక్కడ భోజన వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వారి బాబు పుట్టినరోజు సందర్భంగా స్వయంగా పాల్గొని బేబీ రాణి టీచర్ గారు వారి భర్త సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏం కావాలండి, పిల్లలు పుట్టినరోజు నాడు భగవంతుడు ఇచ్చిన వరం పిల్లలు మనకి. వారి పుట్టినరోజు నాడు ఎంతోమందికి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఒక పూట భోజనం పెట్టి తృప్తిగా వారిని పంపించడం కంటే ఏం కావాలి. ఇంకా చూస్తున్నారు కదా, పేషెంట్ అటెండెంట్స్ కొంతమంది అవుట్ పేషెంట్స్కి దగ్గర ఉండి విందు భోజనం లాంటి భోజనం అందిస్తూ ఉన్నారు. జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఇలాంటి ఆహార వితరణ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. ఎంతోమంది ఎక్స్రే కోసం, స్కానింగ్ కోసం వచ్చే రోజుల తరబడి అవుట్ పేషెంట్గా ఉంటూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరందరూ భోజనం కావాలంటే బయట కొనుక్కోవటమే. హాస్పిటల్ క్యాంటీన్లో 150 రూపాయల భోజనం ఉంటుంది. బయట 250 నుండి 500 దాకా విజయవాడ నగరంలో భోజనం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పేదవారికి ఎంతో ఉపయోగకరం ఉన్నట్టు ఇలాంటి భోజన వితరణ కార్యక్రమం మీ ఏరియాలో మీ ప్రభుత్వ హాస్పిటల్లోనూ ఏర్పాటు చేయవచ్చు. అవకాశం ఉన్నవారు చేయండి. లేదా ఇక్కడ విజయవాడలోని కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే మమ్మల్ని సంప్రదించండి. జై భారత్.